ఇంకా 3 గంటలకు స్టార్ట్ అయింది. 3 గంటలకు స్టార్ట్ అయింది. ఇంకా నడుస్తూనే ఉంది. అది ఎప్పుడైపోతుందో మనకైతే తెలియదు. మరి జనరల్గా అయితే ఒక పెద్ద మనిషి 65 సంవత్సరాల వయసున్న వ్యక్తి మరి ఏ ఇంట్లో అయితే తెలంగాణ ఉద్యమానికి మరి రాత్రింబవళ్ళు కష్టపడి శ్రీకారం చుట్టిండ్రో అదే ఇంట్లో అదే గదిలో వారిని మరి పోలీసుల బృందం విచారిస్తున్నది. వారు తనకు తెలిసిన విషయాలన్నీ కూడా పోలీసులతో పంచుకుంటారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడేటోడైతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు 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 చావుకే తెగించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ చావుకే తెగించి పోరాడిన వ్యక్తి కేసీఆర్ గారు. పార్లమెంటులో ఒక గొప్ప పార్లమెంటేరియన్గా కేంద్ర మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చిన వ్యక్తి. దీనికోసం అద్భుతమైన డిబేట్లు చేసి ఈ దొంగ కాంగ్రెస్ ఈ దొంగ బీజేపీలను తుత్తునియాలు చేసిన వ్యక్తి. ఈ 9 మంది పోలీసులకు భయపడే సవాలే లేదు. కేసీఆర్ గారు తనకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్పడానికే వాలంటరీగా ఈరోజు సిట్టు విచారణకు వచ్చిండ్రు. సిట్టు విచారణ జరుగుతుంది. అది ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు చెప్పడానికి మా దగ్గర సమాచారం లేదు. ఇది పూర్తిగా ఆక్షేపణీయం. మీ ప్రశ్న ఏంటంటే ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక సీనియర్ సిటిజన్ను, అదేవిధంగా ఒక ఉద్యమకారుణ్ణి, అదేవిధంగా ఒక దార్శనికుణ్ణి స్వచ్ఛందంగా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు చెప్తానని చెప్పడానికి వచ్చిన వ్యక్తిని ఇన్ని గంటలు అడగాల్సిన అవసరం లేదు. మొట్టమొదట వారికి నోటీస్ ఇచ్చిన తీరే తప్పు. రెండవది వారికి సంబంధం లేని విషయాల్లో వారిని లాగడం తప్పు. ఓకే, అదేవిధంగా మరి నేను నివాసం ఉంటున్న ప్లేస్కి వచ్చి నన్ను విచారించండి అంటే లేదు నువ్వు ఇక్కడికే రావాలని చెప్పి భీష్మించుకొని కుట్రపూరితంగా వారిని సతాయించడం తప్పు. నిజంగా ఒక సాక్షిని విచారించాలంటే 2 నిమిషాల పని. సాక్షి అనే వ్యక్తి పోలీసు మిత్రుడు, ఒక మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నాను నేను. ఒక సాక్షి అనే వ్యక్తి సపోర్ట్ చేస్తేనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంది. సాక్షిని పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారమే చేయాలి. కానీ అలా సాక్షిని నిందితులుగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది తెలంగాణలో. ఇలా కేసీఆర్ గారు వారిని ఒక సాక్షిగా చూస్తున్నారు. సాక్షిగా చూసినప్పుడు ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారిని ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారిని ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం కుట్రపూరితంగా కక్షతోని ప్రజల ముందర వీళ్ళను దోషులుగా నిలబెట్టాలనే కుట్రతోని చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ కుట్రలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, దీన్ని పూర్తిగా తెలంగాణ సమాజం ఖండించాలి. వీళ్లకు తెలంగాణ ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజలను ఎదుర్కొనే దమ్ము లేదు. వీళ్ళందరూ కూడా దొంగల్లాగా పారిపోయే పిరికి పందలు. అందుకొరకు అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారి మీద, వారి కుటుంబం మీద, బీఆర్ఎస్ సీనియర్ నాయకుల మీద విపరీతమైన అభాండాలు వేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. జై తెలంగాణ.